హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతగానో ఇష్టంగా తినే నూడిల్స్ అన్నమాట. ఇవి మనం బయట నుంచి కొనుక్కొని తీసుకొచ్చే పని లేకోకుండా ఇంట్లోనే ఒక కప్పు గోధుమ పిండితో చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటాయి, హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి. మనం బయట నుండి తెచ్చే పని లేకోకుండా ఇంట్లో ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా సింపుల్గా, టేస్టీగా. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం అయితే ఇక్కడ ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేసుకొని ముందు పిండినంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు, ఆయిల్ అనేది పిండికి పట్టే విధంగా ఇదంతా కలుపుకొని మనం చపాతీకి అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో పిండి ముద్దను అలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దనైతే కలిపేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండే విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఈ లోపల స్టవ్ పైన ఒక వెడల్పు బౌల్ పెట్టుకొని సగం వరకు వాటర్ వేసుకోవాలి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి. మనకి వాటర్ మరిగే లోపల మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఒక్కసారి మళ్ళీ ఇదంతా కలుపుకొని ఈ పిండిని 2 భాగాలుగా చేసుకోవాలి. ఇలా చేసుకొని మనం కారపూస ఒత్తుకుంటాం కదండి, గొట్టం. ఆ కారపూస గొట్టాన్ని తీసేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. మురుకులు అలాగే కారపూస చేసుకుంటాం కదా, అది తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ రాసేసుకొని కారపూస ఒత్తుకునే ప్లేట్ అయితే వేసుకోవాలి. ఇలా వేసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ముద్దను పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇంకా మూత పెట్టేసుకుందాము. నిజంగా ఈ నూడిల్స్ అనేటివి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక్కడైతే మనకి వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇందులో కారపూసలాగా మనం ఒత్తేసుకోవడమే. స్లోగా చక్కగా మనం పెట్టుకున్న పిండినంతా కారపూసలాగా ఒత్తేసుకోవాలి. ఇలా అంతా ఒత్తేసుకున్నాక ఇంకా మనము వెంటనే కలుపుకోకుండా ఒక 2 నిమిషాలు అలా వదిలేసి తర్వాత స్పూన్తో నిదానంగా కలుపుకొని ఒక 6 నుంచి 7 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి. చక్కగా కుక్ అయిపోతాయి. మనం ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఒకదానికొకటి కూడా అంటుకోదు. ఇక్కడ ఇవి చక్కగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక జల్లుల గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక పైనుంచి కొన్ని చల్లటి వాటర్ వేసుకుంటే మనకి ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా వస్తాయి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ నూడిల్స్ అనేటివి మనకి. ఇలా చల్లటి వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపల స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, కొద్దిగా ఆవాలు, ఇందులోనే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు మనకి. అలాగే అల్లం ముక్కలు కూడా సన్నగా కట్ చేసేసుకోండి. పచ్చిమిర్చి మీ స్పైసీకి తగ్గట్టు కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇందులోనే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇంకొచ్చేసి క్యాప్సికమ్ కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాము. మనం వేసుకున్న ఉల్లిపాయ అలాగే క్యాప్సికమ్ ముక్కలు మరీ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం సాఫ్ట్గా మగ్గితే సరిపోతాయి. ఇవి కొంచెం ఇలా ఒక 2 నిమిషాలు సాఫ్ట్గా మగ్గాక ఒక టమాటా తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని టమాటా ముక్కలు కూడా వేసేసుకొని టమాటా ముక్కలు కూడా 1 నిమిషం పాటు మగ్గించేసుకోవాలి. ఇక్కడ మనం వేసుకున్న క్యాప్సికమ్, టమాటా, ఉల్లిపాయ అంతా మగ్గిపోయాక ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూను జీలకర్ర పొడి వేసేసుకోవాలి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు కారం. జీలకర్ర పొడి వేసుకోవడం వల్ల మనకు టేస్ట్, ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. కారం కూడా వేసేసుకున్నాక ఒక పావు టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్, మనం ఆల్రెడీ ఉడికించేటప్పుడు వాటర్లో వేసుకున్నాం, పిండిలో కూడా వేసుకున్నాం కదా, చూసుకొని సాల్ట్ అనేది చెక్ చేసుకొని వేసుకోండి. ఇదంతా ఒకసారి ఆయిల్లో బాగా మగ్గించేసుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలా అనేది ఇదంతా 1 నిమిషం బాగా మగ్గిపోయాక మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని వేసేసుకోవాలి. వేసేసుకొని ఇదంతా ఒక్కసారి కొంచెం స్లోగా కలుపుకోవాలండి. మనం చేసుకున్నది గోధుమ పిండితో కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటాయి. 2 ఫోర్క్స్ సహాయంతో చక్కగా ఇలా కలిపేసుకోవాలి. విరిగిపోకుండా కొంచెం స్లోగా కలిపేసుకోవాలి. ఇలా ఇదంతా చక్కగా బాగా కలుపుకున్నాక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత అయితే మనకు వేడివేడిగా గోధుమ పిండి నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. స్పైసీగా మనం పచ్చిమిర్చి, మసాలా పొడి ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. చక్కగా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.